हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स ఈ వీడియోలో ఫోన్ పే లో పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. నార్మల్ గా మీరు ఫోన్ పే అనేది యూపీఐ పేమెంట్ చేసుకోవడానికి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా మంది ఉపయోగిస్తుంటారు. కానీ మనకు ఫోన్ పే అనేది పర్సనల్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ వీడియోలో పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏదైనా నెక్స్ట్ వీడియో చేసి మీకు ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలనుకుంటుంది డైరెక్ట్గా మీరు ఫోన్పే యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మనకి యాప్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇట్లా మీకు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్పాన్సర్ లింక్ ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఒకవేళ ఇక్కడ ఆప్షన్ మీకు కనిపిస్తే ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే టాప్ పిక్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు కొన్ని కంపెనీస్ అయితే కనిపిస్తుంటాయి. పూనావాలా అనేసి కానీ మనీ వ్యూ అనేసి కానీ బడీ లోన్ అనేసి మనకి ఇక్కడ కొన్ని కంపెనీస్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు ఫోన్పే అనేది లోన్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే మనకు ఫోన్పే కంపెనీ అనేది డైరెక్ట్గా లోన్ అనేది ప్రొవైడ్ చేయదు. ఇది కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి మీరు లోన్కి అప్లై చేసుకుంటే ఆ కంపెనీస్ వాళ్ళు మీకు మనీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే మీకు జస్ట్ ఇది ఒక ఫోన్పే అనేది ఒక మాత్రమే ఉంటుంది. సో ఇందులో మీకు లోన్కి అప్లై చేసుకుంటే కొంచెం అప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్న యాప్స్లో మీరు ఏ యాప్ అయినా ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు డైరెక్ట్గా ఫోన్పే కాకుండా ఈ కంపెనీస్తో టైఅప్ అయ్యి మనకు లోన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ టాపిక్స్ అని కానీ లేకపోతే ఇక్కడ మనకు ఇక్కడ కొంచెం ఇక్కడ మీకు ఇక్కడ స్పాన్సర్ లింక్స్ అనేసి కొన్ని ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు ఏ కంపెనీలో మీరు పర్సనల్ లోన్కి అప్లై చేసుకుంటారో మీరు ఆ కంపెనీ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు డైరెక్ట్గా ఆ లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు. కానీ మీరు డైరెక్ట్గా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని మీరు లోన్కి అప్లై చేసుకోవడం వల్ల కొంచెం అప్రూవ్ కాకపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ యాప్ ద్వారా మీరు ఈ లింక్ ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే మీకు ఆ లోన్ అనేది అప్రూవ్ అయ్యేదానికి కొంచెం ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఎవరైతే మీకు పర్సనల్ లోన్ కావాలనుకుంటున్నారో ఇక్కడ మీకు ఏ యాప్లో కావాలన్నా మీరు ఆ యాప్ అనేది క్లిక్ చేసుకుని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ బడీ లోన్ అనేది పర్సనల్ లోన్ కనిపిస్తుంది. ఈ బడీ లోన్ యాప్ ద్వారా నేను లోన్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ మీకు బడీ లోన్ కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఆటోమేటిక్గా మనకు బడీ లోన్కి సంబంధించి వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనల్ని కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంటారు. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటారు. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీకు లోన్ అమౌంట్ ఎంత కావాలని అడుగుతారు. మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలో అంత లోన్ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 1 lakh అని ఎంటర్ చేశారు. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ సిబిల్ స్కోర్ బాగుంది అంటే మీకు 1 lakh లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ కొంచెం తక్కువ ఉందంటే కొంచెం లోన్ తగ్గించిస్తారు. బేస్డ్ అనేది మీ సిబిల్ స్కోర్ని బట్టి మీకు ఇక్కడ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఇక్కడ మీ పర్సనల్ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత విచ్ టైప్ ఆఫ్ లోన్ అని అడుగుతున్నారు. మీకు పర్సనల్ లోన్ కావాలా బిజినెస్ లోన్ కావాలని అడుగుతుంటారు. మీరు పర్సనల్ లోన్ అయితే పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ అయితే బిజినెస్ లోన్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు పర్సనల్ లోన్ కాబట్టి పర్సనల్ లోన్ అనేది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది అడుగుతున్నారు. మీరు శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్ అని అడుగుతుంటారు. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తారు, మీకు శాలరీ ఎంత వస్తుంది, కంపెనీలో మీకు కంపెనీ నేమ్ ఏంటి అన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏం చేస్తున్నారు అని అడుగుతారు. అంటే మీరు ప్రొఫెషనల్ ఏంటి, డాక్టరా, సీఏనా, లేకపోతే ఏదైనా చార్టెడ్ అకౌంటెంట్ సంథింగ్ ఇట్లా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీరు అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏ గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, లేకపోతే ఏ కాలేజీలో చదువుతున్నారు ఇట్లా బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఆ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ప్రొఫెషనల్ మీరు ఏదైతే అది మీరు కేసు మీరు ఒకవేళ ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు డాక్టరా, లాయరా, యాక్టరా, బ్లాగరా, జర్నలిస్టా ఇట్లా మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకవేళ ప్రొఫెషనల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు ప్రొఫెషన్ ఏదైతే అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఇప్పుడు స్టూడెంట్స్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ నేమ్ అని అడుగుతుంది. మీరు ఇక్కడ ఒకవేళ స్టూడెంట్ అయితే మీరు మీ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అని సెలెక్ట్ చేసుకుని మీ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీరు ఏదైతే మీరు ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మీ జెండర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. మీ పాన్ కార్డులో మీ నేమ్ ఫస్ట్ నేమ్ ఏ విధంగా ఉంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏ విధంగా ఉంటే లాస్ట్ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీరు మీ ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రెసిడెన్సీ టైప్ అని అడుగుతుంది. అంటే మీరు ఓన్ హౌస్లో ఉంటున్నారు, రెంట్ హౌస్లో ఉంటున్నారు, లేకపోతే పేరెంట్స్ దగ్గర ఉన్నారు అనేసి రెసిడెన్స్ టైప్ అనేది అడుగుతుంది. తర్వాత మీరు ఇప్పుడు ఉంటున్నటువంటి అడ్రస్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారని అడుగుతుంది. తర్వాత మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. సపోజ్ ఇక్కడ ఇప్పుడు నేను ఓన్డ్ బై పేరెంట్స్ అని పెట్టడం జరిగింది. తర్వాత ఎన్ని రోజుల నుండి ఉన్నారంటే ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ అని అడుగుతారు. ఆ ఎన్ని ఇయర్స్ నుండి ఉంటే అన్ని ఇయర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు మీ పిన్ కోడ్ అనేది ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ మీద క్లిక్ చేసినట్టయితే కొన్ని బ్యాంక్స్ అనేవి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మీకు కనిపిస్తాయి. మీరు అక్కడ ఏదో ఒక బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు యాప్ ద్వారా లోన్కి అప్లై అయినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ వెళ్ళి మీరు ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఈ రిక్వెస్ట్ అనేది ఆ బ్యాంక్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళ బ్యాంక్ వాళ్ళు మీ సిబిల్ స్కోర్, మీ బ్యాంక్ అండ్ మొత్తం అన్ని డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రెడిట్ కార్డ్ అంటున్నారు. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మీరు ఎస్ అని పెట్టండి. ఒకవేళ క్రెడిట్ కార్డు మీకు ఇంట్రెస్ట్ లేదంటే ఇక్కడ నో అనే ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ అంటే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు థ్యాంక్ యూ అనేసి మీకు అప్లికేషన్ నెంబర్ అయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత విత్ ఇన్ ఒక 1 or 2 డేస్లో మీకు ఈ లోన్కి సంబంధించి మీ అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అయితే కావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ప్రొసీడ్ అయిన తర్వాత మీరు మీ అప్లికేషన్ స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలి అంటే మీరు బడీ లోన్ అనేసి యాప్ అనేది ఉంటుంది కదా, యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ బడీ లోన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఆ మొబైల్ నెంబర్తో మీరు ఇక్కడ యాప్ లాగిన్ అయిన తర్వాత మీకు లోన్ స్టేటస్ అనేసి మీకు కూడా ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ లోన్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ నెంబరు అక్కడ సబ్మిట్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఈ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు లోన్ మీరు మొత్తం శాంక్షన్ అయ్యి మీకు లోన్కి మీరు ఎలిజిబుల్ అయ్యారు అన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా మీకు లోన్ అనేది మీకు అప్రూవ్ అయిన వెంటనే మిమ్మల్ని మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటారు. మీకు ఏ బ్యాంకులో మీకు అమౌంట్ పడాలనుకుంటున్నారో మీరు ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. తర్వాత మీరు అమౌంట్ అనేది యూస్ చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది మీరు డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసి మీకు ఈఎంఐ అనేది ఈజీగా అయితే పే చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా మీరు యాప్లోకి వచ్చి ఎవ్రీ మంత్ ఎంత ఈఎంఐ అయితే చూపిస్తుంటారో ఆ డేట్ చూపిస్తుంటారో మీరు డైరెక్ట్గా యాప్ అనేది ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ అమౌంట్ అనేది ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ పే చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం. నేను బడీ యాప్స్కి సంబంధించి ప్లే స్టోర్లో మనకు యాప్ అబౌట్లోకి వెళ్ళినట్లయితే మనకు దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఎవరైతే ఈ లోన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మీరు దీన్ని చూసి మీరు ఇక్కడ లోన్కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎవరైతే దీనికి లోన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ చూసినట్టే ఏజ్ అనేది 60 years ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు మినిమం ఇన్కమ్ అనేది శాలరీ కానీ లేకపోతే మీకు ఏదైనా మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు మినిమం 50,000 అబోవ్ ఉన్న వాళ్ళైతే మీరు దీనికి అప్లై చేసుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో సిబిల్ స్కోర్ మీకు 650 కంటే అబోవ్ ఉన్న వాళ్ళకి ఈజీగా లోన్ అనేది అప్రూవ్ అయితే కావడం జరుగుతుంది. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు బేస్డ్ ఆన్ ది మీ సిబిల్ స్కోర్ని బట్టి దాన్ని బట్టి మీకు ఒక 20% నుంచి లేకపోతే ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు అఫోర్డబుల్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఉంటాయి. మనకి 11%, 12%. ఒకవేళ మీకు పర్ యానంకి మీకు 11%, 12% ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఒకవేళ మీకు సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే మీకు మినిమం ఇంట్రెస్ట్ అనేది ఈ విధంగా పడుతుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ మీకు ఇంకా కొంచెం తక్కువగా ఉన్నట్లయితే ఇంకొంచెం ఇంట్రెస్ట్ మీకు 15%, 18% అలా పడేదానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఈ యాపే కాదు మీరు ఏ లోన్ యాప్లో మీరు లోన్కి అప్లై చేసుకున్నా కూడా బేసిక్గా మనకి ఇంట్రెస్ట్ అనేది చాలా అయితే ఎక్కువ అయితే పడుతుంది. ఎవరికైతే ఎమర్జెన్సీ నీడ్ ఉంది, మీకు ఖచ్చితంగా అమౌంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ లోన్ యాప్స్లో లోన్కి అప్లై చేసుకొని ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేసుకుని మీకు బెస్ట్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఈఎంఐ అనేది పే చేయకపోతే మీకు సిబిల్ స్కోర్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మీరు క్రెడిట్ కార్డుకి లోన్కి అప్లై చేసినా కూడా మీకు లోన్స్ అనేవి క్రెడిట్ కార్డులో అప్రూవ్ అయితే కావు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళు మాత్రమే ఈ లోన్స్ అనేవి అప్లై చేసుకోండి. ఇంకా మీరు ఫోన్పే ద్వారా పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.